అదే పెత్తందారుడికి పాలనదారుడికి తేడా. పెత్తందారు ఏంటంటే ఉండి ఆర్డర్లు వేసేవాడు, ఎవరైనా ఒక మాట అంటే ఆయన కొట్టండి తిండి, వాడి మీద కేసు పెట్టండి. పరిపాలన చేయాలనుకున్న వ్యక్తి ఇలా వచ్చి దగ్గరకుండి పింఛన్లు ఇచ్చి ప్రజలు బాగోగులు చూసే వ్యక్తి ఆయన. అదే అనుభవం ఉన్నదానికి అనుభవం లేదు. ఒక ఫ్యాక్షనిస్ట్కును ఒక పరిపాలన చేసే వ్యక్తికి తేడా అదే. ఫ్యాక్షన్ లాగా ఆలోచిస్తారు. పరిపాలన చేసే వ్యక్తి పరిపాలన చేసే వ్యక్తి నేను లేకపోయినా ముందు తరాలు నా పేరు చెప్పుకోవాలి, బాగుపడాలి, ఫ్యూచర్ కోసం ఆలోచిస్తాడు. ఫ్యాక్షన్ చేసే వ్యక్తి ఏం చేస్తాడు, ఈరోజు నా ముందు ఎవడు బతకూడదు, నా ముందు తలెత్తుకోకూడదు, నేనే ఉండాలి. అలాగా ఇప్పుడు చూసారుగా ఒక సినీ పరిశ్రమ అందరూ గౌరవిస్తారు, అందరూ పిలుస్తారు. అలాంటి సినీ పెద్దలను కూడా తొక్కేసి నా ముందు మీరు తక్కువగా ఉండాలి అని కళ్ళ ముందు చూసాం. పెత్తందాడు ఇది 5 ఏళ్ళలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడికి పబ్లిక్ వచ్చింది చూడలేదు. పరదాలు కట్టుకుని ఆయనకంటే ఎవరిని చూడకూడదు, పేదలు ఎవరు కనబడకూడదు, పరదాలు కట్టుకొని వచ్చాడు. అది ఎక్కడ సినిమాలో చూసారుగా. మేము చెప్పేది ఉంది, పరదాలు కట్టుకొని వచ్చాడు ఎక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి. ఒక పరదాలు కట్టుకొని చెట్లు నరికేసుకొని వచ్చే ముఖ్యమంత్రిని నాకు వచ్చింది. నాకు 42 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు ఒక జగన్మోహన్ రెడ్డినే చూసా పరదాలు కట్టుకొని రావడం కానీ, చెట్లు కొట్టేయడం కానీ. ఒక ముఖ్యమంత్రి ఊర్లోకి వస్తే చెట్లు కొట్టేయడం ఏంటండి?